విజయనగరం క్రీడా విధానంలో మనం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, క్రీడల కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని తెలిపారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న తైక్వాండో శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానవ వనరులే మన దేశానికి ఆస్తి అన్నారు. సీఎం చంద్రబాబు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అందరికీ కూడా వెరీ మంచి కార్యక్రమం. లేక ఇంటర్నేషనల్ ప్లేయర్ వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆయన నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి, ఎలాంటి ట్రిక్స్ అలవాటు, మీ స్పోర్ట్ని రీజన్ చేసి ఎలా కరెక్ట్ చేయొచ్చని మన ట్రైనింగ్ కోర్సెస్తో పాటు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా, ఇంకా ఇంటర్నేషనల్గా స్పోర్ట్స్ మీకున్నటువంటి కళని ఇంకా కరెక్ట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ ఆల్ విజయనగరం సపోర్ట్ దిస్ స్పోర్ట్ వెరీ వెరీ గుడ్ వెరీ అప్రిషియేట్. అంతేకాకుండా మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎస్ఎస్ రాష్ట్రానికి దేశానికి ఒక ఎస్ఎస్ తయారు చేయాలని ఆయన ఎడ్యుకేషన్ 95 నుంచి కూడా చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా గర్వంగా ఉన్నది. తెలంగాణ నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చి, ఒక ట్రైనర్ వచ్చి ఈరోజు మన ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన చేసిన కృషి ఈరోజు ఎలాంటి ఎస్ఎస్ తయారు చేసి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం మన ఆయన ఇచ్చారు. ఆ రోజు ఆయన స్టార్ట్ చేయబడితే అంత పెద్ద టీచర్స్ కావచ్చు, టీఈటీసీ ప్రతి స్కూల్లో కూడా టీఈటీసీ కూడా ఆయనే